హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు 12 ఏళ్ల తర్వాత భారీ విజయం. పెన్షనర్ల కళ్ళల్లో ఆనందం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని యావత్ పెన్షనర్లకు ప్రస్తుతం విధుల్లో ఉండి భవిష్యత్తులో రిటైర్మెంట్ తీసుకోబోయే కోట్లాది మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగ మిత్రులందరికీ కూడా నిజంగా ఒక చిరస్మరణీయమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే మన జీవిత చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఈ యొక్క గడియ ఒక అద్భుతమైన మలుపుగా నిలిచిపోనుంది. ఎటువంటి సందేహం లేదు. సో, దీనికి కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు కాకుండా లక్షలాది మంది శ్రామికుల ఊహించని భారీ విజయంగా మనం పరిగణించాలి. దాదాపుగా ఒక దశాబ్దానికి పైగా అంటే సుమారు 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పెన్షనర్లు కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరిగారు. వృద్ధాప్యంలో ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో తమ హక్కుల కోసం వారు అనుభవించిన మానసిక వేదన వర్ణనాతీతము. అటువంటి క్లిష్టమైన సమస్యకి ఇప్పుడు ఎట్టకేలకు ఒక అద్భుతమైన బ్రేకింగ్ అప్డేట్ అయితే అధికారికంగా వెలువడటం మనందరికీ గర్వకారణము. ఈ యొక్క చారిత్రాత్మక ప్రకటన పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది అని అయితే మనం ఆశించవచ్చు. ఈ యొక్క కీలక నిర్ణయం వల్ల అసలు ఎవరెవరికి ఆర్థికంగా భారీ లాభం చేకూరుతుంది. అలాగే పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి నెల చేతికి అందే పెన్షన్ డబ్బులు ఏ విధంగా అమాంతం పెరుగుతాయి అనే పూర్తి వివరాలను మనము లోతుగా విశ్లేషించుకోవాలి. సో, 12 సంవత్సరాల పాటుగా సాగినటువంటి ఈ యొక్క చట్టపరమైన పోరాటం ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. ఎదుర్కొ ఎందరో పెన్షనర్ల సంఘాల, కార్మిక సంఘాలు ఏకమై దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాటం చేశాయి ఈ సమస్య మీద. ఆ పట్టుదలకు ఫలితంగానే ఇప్పుడు పెన్షనర్ల హక్కులకు సంబంధించి ఒక సంచలన ప్రకటన అధికారిక వర్గాల నుండి వెలువడింది. ఈ యొక్క విజయం కేవలం డబ్బులకు సంబంధించింది మాత్రమే కాదు, శ్రమజీవుల ఆత్మ గౌరవానికి సంబంధించినది కూడా. అయితే ఈ యొక్క సరికొత్త ప్రకటన అసలు ఎవరికి వర్తిస్తుంది? మరియు ఎవరికి వర్తించదనే విషయంలో మనందరికీ చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా 2014 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలో ఒక పెద్ద సవరణ తీసుకొనొచ్చింది. ఆ సమయంలో ప్రవేశపెట్టినటువంటి నిబంధన ప్రకారంగా ఎవరైతే తమ సర్వీస్ కాలంలో హైయర్ పెన్షన్ ఆప్షన్ అంటే ఎక్కువ పెన్షన్ పొందే ప్రత్యేక విధానాన్ని ఎంచుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క నిర్ణయం అనేది ప్రధానంగా వర్తిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. అంటే పాత నిబంధనల ప్రకారంగా తమ వాస్తవ వేతన ఆధారంగా ఎక్కువ పెన్షన్ రావాలని కోరుకుంటూ, ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు పడిన పాత పెన్షనర్స్ అందరికీ ఇప్పుడు ఈ యొక్క పూర్తి న్యాయం అనేది జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఒక అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది. గతంలో కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల నిలిచిపోయినటువంటి ఈ యొక్క హైయ్యర్ పెన్షన్ ఆప్షన్‌ను మళ్ళీ యథాతథంగా పునరుద్ధరిస్తున్నట్టుగా ఈ యొక్క సర్క్యులర్ ద్వారా అత్యంత సంచలన ప్రకటన చేసింది. సో, దీనివల్ల పెన్షనర్లకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఉద్యోగుల పూర్తి బేసిక్ పే ఆధారంగా పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ఖాతాకు కాంట్రిబ్యూట్ చేసేందుకు ప్రభుత్వం మళ్ళీ ఒక అద్భుతమైన చట్టపరమైన అవకాశాన్ని కల్పించింది. సో, సాధారణంగా గతంలో ఒక నిర్దిష్టమైన పరిమితి వరకు మాత్రమే పెన్షన్ ఫండ్‌కు డబ్బులు జమ చేయడానికి కఠినమైన రూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మీ యొక్క వాస్తవ జీతం ఎంత ఎక్కువగా ఉంటే, అంత మొత్తానికి అనుగుణంగా మీరు పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. దీనివల్ల మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి నెల అందుకునే రెగ్యులర్ పెన్షన్ అమౌంట్ అనేది మనం ఊహించని స్థాయిలో భారీగా పెరుగుతుంది. గతంలో ఈ యొక్క ఆప్షన్ ఎంచుకొని ఆ తర్వాత నిబంధనల వల్ల నిబంధనల మార్పుల వల్ల పెన్షన్ పెరగక ఇబ్బంది పడిన వారికి ఇది నిజంగా దేవుడిచ్చిన వరంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు వారు మళ్ళీ ఈ యొక్క చట్టపరమైన అవకాశాన్ని ఉపయోగించుకొని తమ నెలవారీ పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు. మన దేశంలో వృద్ధులైన పెన్షనర్లు సమాజంలో గౌరవప్రదంగా ఉండాలంటే వారికి ఆర్థిక స్వతంత్రత చాలా ముఖ్యము. ఎవరిపైన ఆధారపడకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో సుఖవంతమైన జీవితాన్ని గడపాలి అంటే పెన్షన్ మొత్తం ఎక్కువగా ఉండాలని సుప్రీం కోర్ట్ కూడా గతంలో పడింది. మరి ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన సాంకేతిక విషయం ఏమిటంటే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కోసం ప్రభుత్వం
గరిష్ట వేతనంలో పరిమితిని రూ. 15,000గా మాత్రమే నిర్ణయించింది. అంటే ఒక ఉద్యోగి యొక్క అసలు జీతం నెలకు రూ. 50,000 లేదా రూ. 1,00,000 ఉన్నప్పటికీ పెన్షన్ లెక్కించేటప్పుడు మాత్రం కేవలం రూ. 15,000 పరిమితినే లెక్కలు వేసేవారు. సో, దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత చాలా తక్కువ పెన్షన్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు ఈ యొక్క హైయ్యర్ పెన్షన్ ఆప్షన్ ద్వారా వేతన పరిమితి కంటే ఎక్కువ జీతం ఉన్నవారు కూడా తమ యొక్క వాస్తవ వేతనంపై పెన్షన్ పొందే వీలు కలుగుతుంది. మరి దీనివల్ల నెలకు వచ్చేటటువంటి పెన్షన్ అమౌంట్ అనేది డబుల్ లేదా ట్రిపుల్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యొక్క చారిత్రాత్మక అవకాశం మళ్ళీ రావటంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్స్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడలేక, చేతిలో సరిపడా డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడే వృద్ధులకు ఈ యొక్క నిర్ణయం ఒక పెద్ద రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. పెన్షన్ రంగంలోనే ఇదొక విప్లవాత్మకమైన మార్పుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి? దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు ఎప్పుడు అనే వివరాలు ఈపీఎఫ్ఓ నుండి పూర్తి స్థాయిలో వెలువడాల్సి ఉంది. ఆ వివరాలు రాగానే అందరికంటే ముందుగా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అప్పటి వరకు మనం అప్రమత్తంగా ఉండి అవసరమైనటువంటి పత్రాలను సిద్ధం చేసుకోవాలి. చివరగా ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ధరలకు రూ. 15,000 ఆధారిత పెన్షన్ ఏమాత్రం సరిపోదు. కాబట్టి మన బేసిక్ పే ఆధారంగా పెన్షన్ రావటం అనేది ఒక గొప్ప సామాజిక భద్రత. ఈ యొక్క అద్భుతమైన సమాచారాన్ని మీ తోటి ఉద్యోగ మిత్రులతో కూడా షేర్ చేయండి. అలాగే త్వరలో రిటైర్డ్ కాబోతున్న మిత్రులకు తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయడానికి, ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి ట్రై చేయండి. వారికి ఎంతో మేలు చేకూరుస్తుంది. సో, మొత్తానికి ఈపీఎఫ్ఓ ద్వారా హైయ్యర్ పెన్షన్ ఆప్షన్ పునరుద్ధరణ, రూ. 15,000 వేతన పరిమితితో సంబంధం లేకుండా వాస్తవ జీతంపై పెన్షన్ లెక్కింపు అవకాశము, 2014 సెప్టెంబర్ కంటే ముందు జాయిన్ అయ్యి ఆప్షన్ ఇచ్చుకున్న వారి ప్రాధాన్యత, నెలవారీ పెన్షన్ భారీగా పెరిగే అవకాశం డబుల్ లేదా ట్రిపుల్ వరకు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమల్లోకి వస్తున్నటువంటి ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు, వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక స్వతంత్రత మరియు భద్రత. దాదాపుగా 12 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాతే ఈపీఎఫ్ఓ తన పెన్షనర్లకు హైయ్యర్ పెన్షన్ పొందే అవకాశాన్ని మళ్లీ కల్పించింది. గతంలో ఉన్నటువంటి 15,000 వేతన పరిమితిని పక్కన పెట్టి ఉద్యోగి యొక్క వాస్తవ బేసిక్ జీతం ఆధారంగా పెన్షన్ లెక్కించబడుతుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చేటటువంటి నెలవారీ పెన్షన్ గణనీయంగా పెరుగుతుంది. ఇది వృద్ధాప్యంలో పెన్షనర్లకు గొప్ప ఆర్థిక వెసులుబాటును మరియు ఆత్మగౌరవంతో కూడినటువంటి జీవితాన్ని అందిస్తుంది అనటంలో సందేహం లేదు. సో ఫ్రెండ్స్, దీనిపై ఈ యొక్క హైయ్యర్ పెన్షన్‌పై మీ అభిప్రాయం ఏమిటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.